ఇక్కడ దొరకలే క్రీస్తు ప్రభువానికి వందనం, దేవానికి వందనం, క్రీస్తు ప్రభువానికి వందనం. శరణని వేడుచు నీ చెంతకునే చేమిప్పుడు, శరణను వేడుచు నీ చెంతకుమే చేరితిమేమిప్పుడు. కరములోడ్చి నిన్ను కొలిచెదము కరుణించుమో తండ్రి, కరములోడ్చి నిన్ను కొలిచెదము కరుణించు తండ్రి. దేవానికి వందనం, క్రీస్తు ప్రభువానికి వందనం. తల్లులారా ఓ తండ్రులారా నా అక్క చెల్లెలారా, తల్లులారా ఓ తండ్రులారా మా అక్క చెల్లెలారా, తప్పులున్న మమ్మెప్పులుగా మన్నించి మరుపురయ్యా, తప్పులున్న మమ్మెప్పులుగా మన్నించి మరుపురయ్యా. దేవానికి వందనం, క్రీస్తు ప్రభువానికి వందనం. నీ సుతుడకు శ్రీ యేసుని జననము చెప్పగా చేరితిమి, నీ సుతుడకు శ్రీ యేసుని జననము చెప్పగా చేరితిమి. ప్రభుడను యేసుని నామమున మా ప్రార్థనాలించు, ప్రభుడకు యేసుని నామమున మా ప్రార్థనాలించు. దేవానికి వందనం, క్రీస్తు ప్రభువానికి వందనం. ఏమిటక్కయ్యా మనవాడు ఎంతసేపు దేవా దేవా అని తలుస్తున్నాడు, మరి కథ ఎప్పుడు మొదలు పెడతాడు? ఆగరా, తొందరపడకు, చెప్పరా అన్నయ్య కథేమిటో. వినరా వీరుడ తెలుగు క్రైస్తవ వీణుల విందుగా, తందాన తాన మనసుకు మనిషికి ముక్తిని నీయగా మంచి వార్త వినరా. తందాన తాన అనగారిన నీ ఆత్మ జీవితము తిరిగి వెలుగునుందా. తందాన తాన పుక్కిటి పురాణం మంచిది కాదు, తందానా తందానా రక్కసి రాముల కదే కాదు, తందానా తందానా రాజకీయములు రగడలు కాదు, తందానా తందానా ఇజ్రాయేలు ఇరక్ యుద్ధమే కాదు, తందానా తందానా రాజులు యుద్ధములు అసలే కాదు, తందానా తందానా ఉసిబోని కథ కానే కాదండి. తందానా తందానా దేవనందనా తర్కిట జుంతరితా. ఏమిటక్కయ్యా మనవాడు ఆ కథ కాదంటాడు, ఈ కథ కాదంటాడు, మరి ఏ కథ చెప్పవచ్చాడు? ఇది కథ కాదు, చరిత్ర. చరిత్రలో ఏం జరిగిందో మనవాడు చెబుతాడు విను మరి. బేతలెమను పురమునందు నా నీతిమంతుడుండే, తందాన తాన ధర్మశీలుడని పేరుగాంచిన ధన్యజీవి అతడు, తందాన తాన సాధుశీలుడని పేరుగాంచిన సౌమ్యమూర్తి అతడు, తందాన తాన. ఇంతకి ఎవర్రా అతడు? నే చెబుతాను విను. ఈయనే రాజైన దావీదు వంశస్థుడు, పేద కుటుంబమున పుట్టినవాడు, వడ్రంగి పని చేసుకొని జీవనము చేయుచున్న బెత్లెహేము పట్టణ కాపురస్తుడగు యోసేపు. అతడు బెత్లెహేమును విడిచి నజరేతు అను ఊరిలో కాపురం ఏర్పరచుకొనెను. ఆయనకు వివాహము చేయదలంచి ఒక స్త్రీని ప్రదానం చేశారు. ఆమె ఎంతటి సాధ్వీమనో చెప్పడేం? అంత కంగారెందుకు, నీకసలు మతిపోతుందా ఏంటి? అన్న చందము లందు లోపము ఇంచుకైనా లేదు,
తందాన తాన సుందరి మన్లకి సొగసుదిద్దగల సౌందర్య రాశి తందాన తాన దానకెక్కిన యూద వంశపు రాజపడుచు ఆమె తందాన తాన రాణి ఎగుటకు తగిన వనిత అని రమణులు పొగిడెదరు తందాన తాన వేడుచుండెను దేవుని నామము వేయి రీతులుగా తందాన తాన భయభక్తులతో దేవదేవుని ప్రార్థించుచుండే తందాన తాన తర్కిట జుంతరిత ఓహో ఏమి అందము ఏమి చందము ఎంత వినయము వహ అమోఘం బల బల ఇంతకీ ఆమె పేరు చెప్పడేం ఇంతకీ నువ్వేమనుకుంటున్నావురా? ఏం పేరు అనుకుంటున్నావు చెప్పు చూద్దాం. నేను మహాసుందరిమానో లేదా సౌందర్య అయి ఉంటుంది. నీ మొహం ఏడ్చినట్టుంది. ఆమె పేరా కన్యక మరియా. ఆ సమయములో ఆమె దేవునికి ప్రార్థించుచుండగా గాబ్రియేలు దూత మహా వెలుగుతో ఆమె యొద్దకు వచ్చి, దేవుని వలన కృప పొందితివి దివ్య చరిత నీవు తందాన తాన కన్యవైన ఓ మరియమ్మ నీవు గర్భము దాల్చెదవు తందాన తాన పుణ్యమూర్తి యగు బాలుడు నీకు పుట్టుబోవునమ్మా తందాన తాన యేసుక్రీస్తును నామమున పిలువబడునోయమ్మా తందాన తాన అయ్యో నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా జరుగునని మరియా అనగా, పరిశుద్ధ ఆత్మశక్తి నీ పైకి వచ్చునమ్మా బరాబలి సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనునమ్మా బరాబలి నమ్మము నమ్మము నా మాటలను ఇమ్ముగా నీవిప్పుడు బరాబలి సత్యముగా ఇజ్రాయేల్ దేవుని నోట వక్కానించినవి బరాబలి ఆమె గర్భము ధరించినది. యోసేపు ఈ విషయము విని బహు దుఃఖాక్రాంతుడై, అయ్యో పాపం పెళ్ళ పెళ్ళమంటూ పెళ్లి మెడలు నేల కూలిపోయే తందానా అయ్యో తందానా దేవనందనానా కట్టుకున్న ఆశ సౌదములు కళ్ళ ముందే కూలే తందానా అయ్యో తందానా దేవనందనానా నేల కూలిన తలనేనట్లు ఎత్తి తిరగవలయున్ తందానా అయ్యో తందానా దేవనందనానా అని ఆమెను రహస్యంగా విడనాడదలిచాడు. అయ్యో పాపం ఎంత ఘోరం జరిగింది. కలలో దేవదూత యోసేపుతో ఇట్లా నేను సంధ్య పడకుము యోసేపు నీ సతిని చేరుటకు బలాబలి పరిశుద్ధాత్మ శక్తి ఆమె గర్భము ధరించే బరాబలి యేసుక్రీస్తును నామమున ఆ బాలుని పేరిడుము బరాబలి లోక పాపములు మోసుకుపోవు గొర్రె పిల్ల అతడు బరాబలి యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించినట్లు మరియను చేర్చుకొనెను. ఈ విధముగా కొన్ని దినములు గడిచిన తరువాత సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగుస్తు ఆజ్ఞాగుటచే వారు బెత్లెహేముకు వెళ్ళారు. బెత్లెహేమా అదెక్కడుంది? ఇది నజరేతుకు దక్షిణాన 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యూదయ ప్రాంతం. బెత్లెహేములో ఏం జరిగింది? మరియకు ప్రసవ సమయం ఆసన్నమాయెను. కానీ వారికి సత్రంలో స్థలము దొరకలేదు కనుక ఆమెను ఒక పశుల పాకలో ఉంచారు. అచ్చట మరియమ్మ ప్రసవించింది. ఇంత గొప్ప కథ చెప్పి చివరికి ఆ పశువుల కొట్టంలో ప్రసవించడమా? చచ్చా, నాకు రోత పుడుతుందిరా. దేవదేవుడు ఆ పశుల పాకనే తన ఇష్ట స్థలముగా ఎన్నుకున్నాడు. మరి ఆ పాక ఎలా ఉందో మనవాడు చెబుతాడు, శ్రద్ధగా విను. దేవదూత చెప్పిన
పుట్టినట్టురా సై. కొట్టము కాంతితో నిండరా సై. కోటి సూర్యుల కాంతిరా సై. సాటి రాదువా కాంతికి సై. నవర్యమ ముదుముతో నిండరా సై. యోసేపు కోరికలు పండరా బలానంటి మేల్బలాను జాదరా బలానంటి బై తమ్ముడా మేల్బలాను జాదరా. ఇదంతా వింటుంటే నాకొక పదం పాడాలనుందిరా. సరే పాడవోయ్. ధన్యురాలవమ్మ కన్యరి ఓ మరియమ్మ ధన్యురాలవమ్మ ధన్యురాలవు దయా ప్రాప్తురాల ధన్యురాలవు దయా ప్రాప్తురాల నీకీ భాగ్యమిచ్చే దేవదేవుడాదిలోని కోరి ధన్యురాలవమ్మ కన్యా ఓ మరియమ్మ ధన్యురాలవమ్మ. మరియా భయపడకు ప్రభు కృపనొందితివి మరియా భయపడకు ప్రభు కృపనొందితివి జనించెనుగా పరమున కుమారున్ జనించెనుగా గర్భమున కుమారున్ సర్వోన్నతుడేసు శాశ్వతమేలెను శాశ్వతముగా ధన్యురాలవమ్మ కన్యా ఓ మరియమ్మ ధన్యురాలవమ్మ. ఆ దేశంలో రాత్రివేళ కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనిచుండగా గాబ్రియేలు దూత వారికి ప్రత్యక్షమై, అమ్మో, ఆకాశం నుండి దూత వచ్చిందా, నాకు భయం వేస్తుందిరా. పుట్టినాడు దావీదుపురమున పుడమికి రక్షకుడు తందాన తాన వర్గక్రిస్తను పేరుతో ప్రభువై వెలిశాడు తందాన తాన పరిడి విల్లు సౌదంబు గాదది పశుల పాకయది తందాన తాన పశువుల తొట్టిలో పాత ప్రేలికలే పశువుల తొట్టిలో పాత ప్రేలికలే పాన్పుగా చేయబడెన్ తందాన తాన పవ్వలించిన బాలుని చుట్టూరున్న ప్రభుడగు నాసుతుడు తందాన తాన. ఎంత దీనస్థితి. అయితే ఆ గొర్రెలు వెళ్ళారంటావా? వెళ్ళారు. రండి పోదాం, మన రక్షకుడు పుట్టాడంటూ అని పాడుచు వెళ్ళి మొక్కి కానుకలిచ్చారు. అదే నేనైతే ఇదిగో నా తలపాక, నా డోలక్ ఇచ్చేవాణ్ణి. ఆ దేశపు రాజైన హేరోదు ఈ వార్తను విని కలవరపడి ఆయనను సంహరింపనించి, జ్ఞానులారా క్రీస్తును వాడు ఎచ్చట పుట్టినాడో తెలుసుకొని క్రీస్తును వాడు ఎక్కడ పుట్టాడో తెలుసుకోమని ఆజ్ఞాపించగా వారు యూదయ దేశపు బెత్లెహేమ్ అని పలికిరి. జ్ఞానులు అంటున్నావు, మరి GPS పెట్టుకోలేదా? ఇంతకి వెళ్ళారంటావా లేదా? ఆ దినమున పెద్ద నక్షత్రము వారికి దారి చూపుచు బాలుడున్న పాకపై నిలిచెను. అయితే వారు ఆ తారను వెంబడించి బాలుని చూచి ఇలా వందనం చేసిరి. సాష్టాంగపడి వచ్చినారు రాసాయి. రాజానికి స్థుతులనిరి పెట్టెలు విప్పిరి వారపుడు మేలిమి సంబ్రాని బోలముల మహారాజా గైకోను మనుచు భక్తితో కానుకలు అర్పించిరి. బలానంటే బై తమ్ముడా బలానంటే బై తమ్ముడా మేల్బలాను దాదానా.
భలే ఉపాయం పన్నాడు. ఇంతకీ హేరోదు రాజు ఊరుకున్నాడంటావా? ఈ వర్తమానము హేరోదు రాజు వద్దకు చెప్పవద్దని దూతచే బోధింపబడిన వారై వెల్లుడు వెల్లుడు సైన్యములారా వెదుకుడి ఆ బాలున్ బలాబలి 2000 పసి బాలురనెల్లా రెండుగాను చీల్చి బలాబలి దేశమంతటా రక్తపాతము చేయుడి నా కొరకై. బలాబలి సైన్యములు బయలుదేరాయి. అయితే మరియా యోసేపులకు హేరోదు యొక్క ఉద్దేశము దూత ద్వారా ముందుగానే తెలియబడింది. వెంటనే వారు బాలయేసును తీసుకొని ఐగుప్తునకు వెళ్ళారు. అక్కడి నుండి నజరేతుకు వెళ్ళారు. యేసు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎంత గొప్ప కథ చెప్పావన్నయ్యా. నా జన్మైంది. బాలయేసునకు వందనములు. పోయి వచ్చేదము అమ్మలారా వేవేల వందనములు. పోయి వచ్చేదము అయ్యలారమా నిండు వందనములు. సంతస క్రిస్మస్ శుభములు మీకు సంతస క్రిస్మస్ శుభములు మీకు శ్రీ యేసును సగును. మంగళము జయ మంగళము గణ మంగళము ప్రభుకు. మంగళము జయ మంగళము గణ మంగళము ప్రభుకు. Wonderful performance. Our little champs are excited to entertain us with the instrumental. Children, please begin it. Test. Test. అక్కడ పాట పాడతారు.